హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలో 1 ఇయర్ అబోవ్ బేబీస్కి పంచదార కానీ బెల్లం కానీ యూస్ చేయకుండా పాకంతో పని లేకుండా ఇన్స్టెంట్గా డ్రై ఫ్రూట్ ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ హోమ్మేడ్ నెయ్యిని వేసుకోవాలి. మీ దగ్గర హోమ్మేడ్ నెయ్యి లేదంటే మీరు బయట కొన్న నెయ్యిని కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇలా నెయ్యి బాగా మరిగిన తర్వాత అందులోకి 10-12 బాదం పప్పులు అలాగే జీడిపప్పులు వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక చిన్న కప్పుతో పల్లీలను కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. పల్లీలు 2 నిమిషాలు వేగిన తర్వాత పల్లీలు ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్పుతో తెల్ల నువ్వులు కూడా తీసుకొని మరొక 5 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు, నువ్వులు ఇలా బాగా వేగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్న ప్లేట్లోకి వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 6-7 సీడ్స్ తీసేసిన డేట్స్ని కూడా వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి డేట్స్ని వేసుకొని కోర్స్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా వేయించుకొని పెట్టుకునే జీడిపప్పు, బాదం పప్పులు అలాగే పల్లీలు, నువ్వులు కూడా వేసుకొని మధ్యలో ఆపుకుంటూ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని చిన్న లడ్డూలుగా చుట్టుకొని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ లడ్డూలో స్వీట్నెస్ కోసం నేను ఎక్స్ట్రా పంచదార కానీ బెల్లం కానీ ఏం యూస్ చేయలేదండి. మీరు ఇలా లడ్డూలు కానీ చేసి పెట్టారంటే ఈ లడ్డూలు పిల్లలనే కాదు పెద్దలు కూడా రోజుకొకటి తీసుకుంటే చాలా మంచిది. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే అడగండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.